ఐపీఎల్లో అన్ని టీమ్స్ తీరు ఒకలా ఉంటే ఆర్సీబీ రూటు మాత్రం సపరేట్గా అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే జట్టులో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్న ప్రతిసారి ట్రోఫీ గెలుస్తుందని అంచనా వేసే జట్టులో ముందు వరుసలో ఉన్న ఆ జట్టు తలరాత మాత్రం మారదన్న విమర్శలు వస్తున్నాయి. టీంలో కోహ్లీ, గేల్, ఏబిడి ఉన్నప్పుడు కూడా ఆర్సీబీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఆ జట్ ఫేట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి కప్ కొడుతుందని బెంగళూరు అభిమానులు ఆశ పెట్టుకోవడం, ఆర్సీబీ టీం నిరాశపరచడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ సీజన్లోనైనా ఆ రాతను మారుస్తుందని ఫ్యాన్స్ అంతా భావించిన ఐపీఎల్ 2024 సీజన్లో కూడా అదే ఆటకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచింది. అయితే ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నాడు. దినేష్ కార్తిక్ చివర్లో మెరుపులు మెరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు ప్లేయర్స్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. వీరిని పక్కన పెడితే గానీ ఆర్సీబీ గేమ్ మారదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీంలో ఈ 3 ప్లేయర్లను తీసేయాలని అంటున్నారు. ఇంతకీ ఆ 3 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మరి ఆ ప్లేయర్స్ ఎవరో చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మొదటగా క్యామరూన్ గ్రీన్. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ని 17.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ముంబై ఇండియన్స్కు చెల్లించి ట్రేడింగ్ చేసుకుంది ఆర్సీబీ. కానీ ఇతను మాత్రం ఫ్లాప్ గేమ్తో నిరాశపరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక బౌలింగ్లో 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత ఈ లిస్టులో గ్లెన్ మ్యాక్స్వెల్. ఇంటర్నేషనల్ క్రికెట్లో అద్భుతంగా ఆడే మ్యాక్సీ ఐపీఎల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 4 మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా తరపున ఆడేటప్పుడు ఎన్నోసార్లు ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో మాత్రం పెద్దగా ఆడట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 1-2 మ్యాచ్లు పక్కన పెడితే మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో అని చెబుతున్నారు. ఇక తర్వాత ఈ లిస్టులో మహమ్మద్ సిరాజ్. ఆర్సీబీ జట్టుకు బౌలింగ్ నాయకత్వం వహించాల్సిన సిరాజే భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మిగతా బౌలర్లు కూడా మనోడి రూట్నే ఫాలో అవుతున్నారు. లక్నోపై 4 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 1 వికెట్ మాత్రమే తీసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా చేంజెస్ చేస్తారో లేదా చూడాలి. మరి ఈసారి ఆర్సీబీ కప్ కొడుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.